ప్రియమైన దేవుని పిల్లలందరికీ వందనాలు. ఈ సందేశాన్ని వినడానికి మీకు ధన్యవాదాలు. మీ అందరికీ కృప సమాధానం కలుగునుగాక. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధ దేవుడు మీతో మాట్లాడునుగాక. వాక్యంలోకి వెళ్దాం. చదవబడినటువంటి వాక్యాన్ని మేము ధ్యానించుకుంటుండగా మీరే మాకు తోడుగా ఉండి ముందుకు నడిపించమని, అంత మాత్రమే కాదు చదవబడినటువంటి వాక్యము అర్థం చేసుకోగలిగేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని. తండ్రి, నీ వాక్యము చేత మేమందరం బలపడలాగున మీరే కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మొదటిగా మనము ఈ వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం చదువుకుని మనం వాక్యంలోనికి మనం వెళదాం. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం మొదటిగా మనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. దేవుని యొక్క మందసము పట్టబడినదను సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అను పేరు పెట్టెను. చాలు. ఈ మాట ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఒక స్త్రీ, ఇశ్రాయేలీల మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం రావట్లేదు. ఇశ్రాయేలీలు అనేటువంటి వాళ్ళు ఏం చేసినా కూడా దేవుని విషయంలో వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారని అంటే, వారు శాపాన్ని తెచ్చుకున్నట్టుగాను, దేవుని యొక్క ఇష్టాన్ని తెచ్చుకోకుండా, ఆయన కనికరం వాళ్ళ మీద లేకుండా శపించబడినటువంటి విధంగా అయిపోయినటువంటి పరిస్థితి వాళ్ళకి ఉంది. ఆ యొక్క ఇకాబోదు అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే మహిమ వెళ్ళిపోయింది అని అర్థం అన్నమాట. మహిమ వెళ్ళిపోయింది అని అంటే ఆమె ఒక స్త్రీ తన యొక్క పట్టణం ఆశీర్వదింపబడట్లేదని బాధ కాదు. ఆ యొక్క స్త్రీ ఆ పట్టణంలో ఉన్నటువంటి తనకేదో నష్టం కలుగుతుంది అనేటువంటి, అయ్యో నాకు నష్టం కలుగుతుందని ఆ నష్టం గురించి బాధపడట్లేదు. కానీ ఆ యొక్క దేశం గురించి కూడా బాధపడట్లేదు. కానీ దేవుడి యొక్క మహిమ వెళ్ళిపోయిందని ఆమె బాధపడుతుంది. దేవుని యొక్క మహిమ అని అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే గ్లోరీ అని అంటారనమాట. అంటే దేవుడి యొక్క మహిమ వెళ్ళిపోయినందుకు ఆమె బాధపడుతున్నటువంటి విషయంలో దేవుడు ఆ యొక్క దేశం మీద కనికరపడి అదే యొక్క కాలంలో సమూయేలు అనేటువంటి ఆయన్ని ఆ యొక్క దేశంలో ఆయన జన్మింపచేసి ఉన్నాడు. సమూయేలు గారు అదే దేశంలో, ఇశ్రాయేలు దేశంలో, అతను చూడండి, మనం ఇందాక చదవబడినటువంటి సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 9వ వచనంలో సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయారు. ఇక్కడ ఇశ్రాయేలు విషయంలో ఒక తల్లి ఏమో ఒక దేవుడి యొక్క మహిమ రావట్లేదని ఆమె బాధపడుతూ ఉంది. దేవుడి యొక్క ఇహలోక పరంగా మనం విశ్వాసమై ఉన్నప్పుడు మనం దేని గురించి బాధపడతాము అని అంటే, దేవుని దగ్గరికి వచ్చి దేని గురించి బాధపడుతూ మనం ప్రార్థన చేస్తూ ఉంటామంటే మన కుటుంబం బాగోలేదనో, లేకపోతే మన జీవితం బాగోలేదనో, లేకపోతే మన వ్యక్తిగతంగా ఇంకోటి ఏదో మనకి రావాల్సినటువంటిది పొందుకోలేకపోతున్నామనో, దీని గురించి దేవుని దగ్గర మనం తాపత్రయపడుతూ బాధపడుతూ దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే, తన గురించి బాధపడకుండా, తన యొక్క గ్రామంకి నష్టం కలుగుతుందనో, అభివృద్ధి కలగట్లేదనో బాధపడకుండా, దేవుడి యొక్క మహిమ, ఇదివరకు ఉండేటువంటి దేవుడి యొక్క మహిమ, ఇదివరకు వారిని పాలు తేనె ప్రపంచ దేశానికి తీసుకొచ్చినటువంటి దేవుడి యొక్క మహిమ, ఎన్నో అద్భుతాలు చేయించినటువంటి దేవుడి యొక్క మహిమ ఇప్పుడు మా దేశంలో నుంచి వెళ్ళిపోయిందని చెప్పి తన కుమారుడికి కూడా ఆ పేరు పెట్టడానికి ఆమె సాహసించిందని అంటే, దేవుడి యొక్క మహిమ పట్ల ఆమె ఎంతగా శ్రద్ధ చూపుతుందో.
అంటే ఆమెనే కాదు, మనం చేస్తున్నటువంటి ప్రార్థన విషయంలో కూడా మనం ఎప్పుడైతే దేవుడు మనకు దూరం అవుతున్నాడో అనేటువంటి దాన్ని మనం స్పర్శించి మనం తెలుసుకుని దేవుడి యొక్క ప్రేమ విషయంలో మనం బాధపడినట్లయితే, ఆయన మహిమ ఇదివరకు ఉన్నట్టుగా నాలో ఆ మహిమ ఉండటం లేదే, ఇదివరకు నేను రక్షణ పొందినట్టుగా దేవుని యొక్క మహిమ నాలో నివసించట్లేదే అని మనకి ఎప్పుడైతే ఆలోచన వచ్చి దాని గురించి మనం వరి అవుతూ ఉంటామో, దేవుడు అదంటే చాలా ఇష్టమైనటువంటి ఉద్దేశం కలిగినటువంటి ఆయన. ఆ సమయంలో సమూయేలు అనేటువంటి ఆయన్ని వారందరికీ కూడా పరిచయం చేసి, ఆయన ద్వారా ఏ యుద్ధంలో అయితే వాళ్ళు యుద్ధం కూడుకుంటే ఓడిపోతూ ఉంటున్నారో, వారు ఎంతగా భక్తిగా కనబరిచినా కూడా వారికి అనారోగ్యం పాలైపోయి అనేక మంది చనిపోతూ ఉంటున్నారు. కానీ ఈ సమూయేలు ఎలాంటి వారు అంటే దేవుడి యొక్క మహిమ అనేటువంటిది మనలో లేకుండా పోయిందని ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటున్నారో వారి యొక్క ప్రార్థనకి ఉత్తరముగా సమూయేలు అనేటువంటి ఆయన్ని దేవుడు ఎన్నుకుని వారికి విజయాన్ని కలిగింప చేయడానికి ఈ సమూయేలు అనేటువంటి ఆయన్ని ఎన్నుకుంటూ ఉంటున్నాడు. ఇక్కడ వారు ఏం చేసినా, అలా ఉండడం వల్ల ఏం చేసినా వాళ్ళకి ఏం రావట్లేదు, సఫలం అవట్లా. ఏది ముట్టుకుంటే అది నాశనం అయిపోయేటువంటి విధంగా, ఏది ముట్టుకుంటే అది శాపం అయిపోయేటువంటి విధంగా. మనం కూడా చాలాసార్లు చూడండి, ఏది తలంతుంటే అది పాడైపోతుంది, ఏది తలంచినా అది నాకు ఉపయోగకరంగా ఉండట్లా, అన్నింటిలోనూ నాకు నష్టమే కలుగుతుంది అని మనం ఒక్కొక్కసారి మనం భావిస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే ఆ దేవుని యొక్క మహిమ మనం కోల్పోవడం బట్టి. ఆ దేవుని యొక్క మహిమ ఎప్పుడైతే మనం కోల్పోతుందో, ఆ దేవుని యొక్క మహిమ కోల్పోయిన తర్వాత నువ్వు ఎంత ఇదిగా ప్రయత్నం చేసినా, ఎన్ని విధాలుగా నువ్వు ప్రయత్నం చేసినా కూడా నీకు విజయం అనేటువంటిది రాదు. సౌలు గారు చూడండి, ఎప్పుడైతే దేవుని దగ్గర నమ్మకాన్ని తను పోగొట్టుకున్నాడో, దేవుని యొక్క మాట వినకుండా తను ఎప్పుడైతే దేవునికి దూరమై అతనిలోనికి సాతాను ప్రవేశించిందో, ఎంతమంది సైన్యం కలిగినా కూడా, వారు ఎంత బలమైనటువంటి వారైనప్పటికీ కూడా వారు ప్రత్యర్థుల చేతిలో వాళ్ళు ఓడిపోతూనే వచ్చి ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరణం అనేటువంటిది కూడా వారిని వెంటాడుతూనే వచ్చి ఉన్నారు. దేవుడి యొక్క మహిమ ఉంటే నువ్వు ఒక్కడవు నిలబడితే చాలు, దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దాన్ని మనం గ్రహించుకోవాలి. దేవుడి యొక్క మహిమ నీలో ఉన్నదా? దేవుని యొక్క మహిమ నీలో నుండి వెళ్ళిపోయిందా? నీ పరిస్థితి ఏంటి? నీ విశ్వాస జీవితం ఏంటి? ప్రతిసారి నీకు జ్ఞాపకం రావాలంటే, నిన్ను నువ్వు గుర్తించుకోవాలంటే దేవుని యొక్క వాక్యంలో ఎప్పుడూ కూడా నువ్వు ముందుకు నడుస్తూ ఉండాలి. ప్రేమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ చూడండి, మనం చూసినటువంటి ఈ 7వ అధ్యాయంలోనే 2వ వచనంలో చూడండి ఒకసారి మనం చూసినట్లయితే, మందసము సిరియా రీతిలో నుండిన కాలము 20 సంవత్సరములు ఆయను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ప్రార్థించగా మహిమ అందరితోనూ ఇట్లనేను. ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 7వ అధ్యాయము 2వ వచనంలో మనం చూడడానికి ముందుగా ఆ పైన వీళ్ళు ఎప్పుడైతే ఇశ్రాయేలీయుల్ని ఓడించి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మందసాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఫిలిస్తీయులు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అసలు ఈమె బాధపడడానికి గల కారణం ఏంటంటే, వారి దేశంలో నుంచి ఫిలిస్తీయులు వచ్చి ఇశ్రాయేలు మీద యుద్ధం చేసి ఈ ఫిలిస్తీయుల దగ్గర ఉన్నటువంటి దేవుడు అనుకున్నటువంటి నమ్మకం అయినటువంటి ఆ మందసాన్ని వాళ్ళ దేశానికి తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత దేవుడి యొక్క మహిమ ఆ దేశంలో లేదు అని అనుకునేటువంటి భావనతో వారికి ప్రతి ఒక్కటి కూడా ఏం జరుగుతుందంటే నష్టము, అనారోగ్యాలే కలుగుతున్నాయి. పోనీ వారి దేశంలో ఈ మందసం అనేటువంటిది లేకపోవడం వల్లే అలా జరుగుతున్నాయా అని అనుకున్నట్లయితే, ఫిలిస్తీన్లు తీసుకెళ్ళిపోయినటువంటి ఈ యొక్క మందసాన్ని వారు ఏం చేశారంటే, వారు ఒక దేవాలయంలో ఉంచారు కదా, దావోను దేవాలయంలో ఉంచినప్పుడు ఆ దేవాలయంలో ఈ మందసాన్ని ఎక్కడ ఉంచుదామా ఏంటా అని అనుకుంటే, ఆ దావోను దేవాలయంలో ఫిలిస్తీన్లు తీసుకెళ్ళి ఉంచితే తెల్లారేటప్పటికి ఏమైంది, ఆ దావోను దేవత అనేటువంటిది ముందుకు పడి ముక్కలైపోయి ఉంది. ముక్కలైపోయిన తర్వాత మళ్ళీ ఈ మందసం అనేటువంటి దాన్ని ఎక్కడ తీసుకురావాలి అనుకునేటువంటి సమయంలోనే అక్కడ ఉన్నటువంటి దేశంలో, ఫిలిస్తీన్ల దేశంలో భయంకరమైనటువంటి అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి, భయంకరమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ అసలు దేని గురించి వస్తున్నాయి? మనకి ఏదైనా వాతావరణ ప్రాబ్లమా, లేకపోతే మన దేశంలో ఇంకేదైనా కీడుందా అని వాళ్ళందరూ కూడా నిర్ణయించుకున్నటువంటి సమయంలో ఏం చేశారంటే,
ఈ మందసాన్ని ఆ దావోను దేవాలయంలో నుంచి బయటికి పెట్టిన వెంటనే వాళ్ళకి శరీరానికి సంబంధించినటువంటి రుగ్మతలన్నీ కూడా భయంకరంగా వచ్చి చచ్చిపోతూ ఉంటున్నారు. వాడికి మందసం అనే ఇశ్రాయేలుల మీద విజయాన్ని పొందుకుని ఆ మందసం అనేటువంటి తెచ్చుకుని వాళ్ళ దేశంలో పెట్టుకున్నారే కానీ వారికి ఏమొస్తూ ఉన్నాయి? అనారోగ్యములు, భయంకరమైనటువంటి మరణాలు, శోధనలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ మందసం ఎక్కడుంటే అక్కడ విజయాలే వస్తాయి, ఈ మందసం ఎక్కడ ఉంటే అక్కడ మనకి ఆరోగ్యమే వస్తుంది అని అనుకున్నట్లయితే ఫిలిస్తీన్లు ఈ మందసాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ దేశంలో పెట్టినప్పుడు వాళ్ళకు కూడా ఏం చేయాలి? వాళ్ళు ఆశీర్వదింపబడాలి, వారు దీవించబడాలి. కానీ అలా జరుగుతుందా? అలా జరగడం లేదు. అయితే వారి ఫిలిస్తీన్లందరికీ కూడా ఒక ఆలోచన వచ్చింది, అసలు దేనివల్ల మనకి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని వారికి ఆలోచన వచ్చి వాళ్ళు ఏం చేస్తారనంటే ఒక 2 ఎద్దులు, అసలు కాడి మోయినటువంటి ఒక నూతనమైనటువంటి ఎద్దుల్ని తీసుకుని వచ్చి దానికి బండి కట్టి, వారికి తెలుసు ఈ మందసాన్ని ఒక కర్ర ద్వారానే మొయ్యాలి, దీన్ని పట్టుకుంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయని ఫిలిస్తీన్లకు కూడా తెలుసు. అయితే దీన్ని మనుషులు ఎవరూ కూడా తాకకుండా ఏం చేశారనంటే ఆ యొక్క ఎవరూ మోయినటువంటి నూతనమైనటువంటి కాడి కలిగినటువంటి ఎద్దుల పైన వీటిని నుంచోబెట్టి ఇవి ఎక్కడికి వెళతాయో అనని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎద్దులు ఎప్పుడూ కూడా ఎవరిని ఎరుగుతాయి? ఆ కామాంధుల్ని ఎరుగుతాయి. అంటే ఏంటి? వాళ్ళ ఓనర్ని ఎవరైతే పెంచుతారో వాళ్ళ యజమాని ఎవడో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, విడిచిపెట్టినాయి కదా. ఆ ఎద్దుల్ని తీసుకొచ్చి ఎక్కడ తీసుకువెళ్ళినా కూడా అవి విడిచిపెట్టామని అనుకోండి, అవి ఎవరైతే దాని యజమానుడు ఉన్నాడో ఆ యజమానుడి దగ్గరికి ఆ ఎద్దులు వెళ్ళిపోవాలి. ఇవి ఏం చేసినాయి ఏంటంటే ఆ ఎద్దుల మీద ఈ మందసాన్ని పెట్టి విడిచిపెడితే ఇవి ఇశ్రాయేలు దేశంకి వెళ్ళిపోయాయి. అబ్బా చాలా బాగుంది. ఇవి ఎక్కడికి వెళ్ళిపోయినాయంటే ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపోయినాయంట. ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఫిలిస్తీన్లు దీన్ని గుర్తించి, ఓ ఇది ఇశ్రాయేలు యొక్క దేవుడు మనల్ని మొత్తుతున్నాడు, ఇశ్రాయేలు దేవుడు వల్లనే మనకి ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి అమ్మయ్య అని చెప్పి సెల్యూట్ కొట్టారట ఆ మందసం వెళ్ళిపోయినప్పుడు. అలాంటి వెళ్ళిపోయినప్పుడు ఆ మందసం ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ మందసం ఎక్కడుంటే మరి అక్కడ వీరికి సంతోషం కావాలనేటువంటి నమ్మకం ఇశ్రాయేలుకి ఉంది. అయితే మరి ఇక్కడ చదువుకున్నప్పుడు చూడండి 7వ అధ్యాయం 2వ వచనంలో, సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ అధ్యాయం 2వ వచనంలో మందసము కిర్యాతీరిములో నుండి ఎక్కడికి వచ్చినాయి ఆ ఎద్దులు? ఇశ్రాయేలులో ఉన్నటువంటి కిర్యాతీరిములో ఉండిన కాలము 20 సంవత్సరములు. ఆయన ఎన్ని సంవత్సరాలు అంటాడు అక్కడ? 20 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏమైందంట? ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా, వాళ్ళకి 20 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏం కలగట్లేదు? మేలు కలగట్లేదు, ఆశీర్వాదాలు కలగట్లేదు. మనం కూడా క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా అండి? దేవుణ్ణి నమ్ముకోండి, దేవుణ్ణి నమ్ముకున్నాం, మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం, లేకపోతే దేవుల్లో ఉంటున్నాము అని అనుకుంటున్నాం. కానీ మన హృదయంలో దేవుడు అనేటువంటి వాళ్ళు లేడనుకోండి. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో మందసం అనేటువంటిది ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది అనేటువంటి నమ్మకంతో వాళ్ళు అనుకుంటున్నారు. మా మందసం అనేటువంటిది ఇశ్రాయేలు దేశంలోంచి ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్ళిపోయింది కనుక మనకు అంతా నష్టమే కలుగుతుంది, దేవుడు మహిమ పోయింది అని అనుకుంటున్నారు. కానీ ఆ మందసం అనేటువంటిది వెళ్ళి ఫిలిస్తీన్ దేశంలో ఉన్నా, అది వచ్చి ఇశ్రాయేలు దేశంలో 20 సంవత్సరాలు ఉన్నా ఆ మహిమ మాత్రం తిరిగి రాలేదు. ఎందుకని? ఆ మహిమ రావాలి అని అనుకున్నట్లయితే ఆ యొక్క స్థితి, ఆ యొక్క భక్తి ఎవరిలో ఉండాలి? మందసంలో కాదు, మనుషులమైనటువంటి మనలో ఉండాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, అప్పుడు ఆ దేశంలో ఎంత మహిమ పోయిందని ఒక స్త్రీ అక్కడ భయంకరమైనటువంటి వేదనతో ఏడుస్తూ బాధపడుతూ తన పిల్లల గురించి కూడా ఒక స్త్రీ గురించే ఇక్కడ రాయడం జరిగింది కదా. ఒక స్త్రీయే బాధపడుతుందని, మహిమ పోయిందని రాయబడుతుంది. కానీ అనేక మంది స్త్రీలు, అనేక మంది కుటుంబాలు ఏం చేస్తున్నాయంట? బాధపడుతున్నాయి. అప్పుడు 20 సంవత్సరాలు అయినా కూడా ఇదేంటి మందసం మన దేశంలోకి వచ్చేసింది, 20 సంవత్సరాలు అయింది, అయినా కూడా మనకి ఏం రావట్లేదు? మేలు కలగట్లేదు, ఆరోగ్యం రావట్లేదు, దీవెనలు రావట్లేదు. మనం కూడా చాలా సార్లు అనుకుంటూ ఉంటారు, ఏమని? మనం దేవుణ్ణి నమ్ముకుంటే మేలు జరుగుతుంది, మేలు జరుగుతుంది అని అంటున్నారు. మనం దేవుణ్ణి నమ్ముకున్నాము, మనకి మేలు జరగట్లేదు. మనం దేవుని నమ్ముకుని బాప్తీసం తీసుకున్నాము, మనకు అన్ని కష్టాలే వస్తున్నాయి. మనం దేవుని తెలుసుకున్నాము, ఇంకా మనకి ఏమీ కూడా మంచి జరగట్లేదు ఏంటి అని చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు. నువ్వు నమ్ముకుంటే జరిగిపోదు, నీ హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించాలి. దేవుడి కోసమే నువ్వు ఆశించగలిగేటువంటి విశ్వాసం నీలో నాలో ఉండాలి.
ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీయులు అప్పుడు దాకా 20 సంవత్సరాల వరకు మందసం అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు దేని గురించి దుఃఖించారు? ఆరోగ్యం లేదని దుఃఖించారు, ఆశీర్వాదాలు లేవని దుఃఖించారు, ఇంకా వాళ్ళకి ఏవేవో లేవని వాళ్ళు దుఃఖించారు. కానీ 20 సంవత్సరాలు అయిన తర్వాత వారు దేని గురించి దుఃఖిస్తున్నారు? చూడండి ఆ మాట 2వ వచనంలో దేని గురించి దుఃఖిస్తున్నారు? 20 సంవత్సరంలో ఆయన ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. ఎవరిని అనుసరింపగా అండి? యెహోవాను ఇప్పుడు అనుసరింపగా. దేవుడు తప్ప ఇంకా వాళ్ళకి ఏమి లేదు. ఇంక దేవుడు తప్ప ఇంక దేని విషయంలోనూ వాళ్ళకి దుఃఖం లేదు. ఇంక వాళ్ళ దేవుడి దగ్గర ఇంకా ఇది కావాలి, అది కావాలి, ఇది కోల్పోయాను, అది కోల్పోయాను అని దేని గురించి కూడా వాళ్ళు అడగడం లేదు. ఒకటే ఒక దాని గురించి, ప్రభువా నీ మహిమ మాకు కావాలి, నీ యొక్క సన్నిధానం మాకు కావాలి, నీ యొక్క మహిమే మాకు కావాలి, ఇంక వేరేది ఏది కూడా మాకు అవసరం లేదు అనుకునేటువంటి స్థితికి వచ్చేదాకా దేవుడు ఏం చేశాడంటే మౌనంగానే ఉన్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా కొన్ని మన జీవితంలో తీసేస్తూ ఉంటాడు దేవుడు. అన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా మనం దేవుణ్ణి మాత్రమే ఆశించగలిగేటువంటి స్థితి వచ్చేదాకా నీ చుట్టూరు ఉన్నాయి, నీ జీవితంలో ఉన్నాయి కూడా, మొత్తం అన్నీ కూడా సున్నా చేసేసినప్పుడే మనకు ఎవరు గుర్తొస్తారు? అప్పుడు దేవుడు గుర్తొస్తారు. అప్పుడు దాకా ఇది పోతుందేమో, అది కోల్పోతుందేమో, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని దేని దూని గురించో భయం పెట్టుకుంటూ పోరాడుతూ నానా రకాలైనటువంటి బాధ దేవుడి గురించి కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి వాటి గురించి మనకు బాధ ఎక్కువైపోతూ ఉంటుంది. కానీ నీకు ఎప్పుడైతే దేవుడి గురించి బాధ కలుగుతుందో, దేవుడు యొక్క మహిమ కోల్పోతున్నాననేటువంటి తృష్ణ నీలో కలుగుతుందో, అప్పుడు దేవుడి యొక్క మహిమ నీలోకి రావడం మొదలవుతుంది. చూడండి ఆ మాట చూడండి ఏమనుందో 7వ అధ్యాయము 2వ వచనంలో, మందసము కిర్యరీతిలో నుండిన కాలము 20 సంవత్సరములు ఆయన ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయములతో యెహోవా యుద్ధకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను ఎస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల గలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. చాలండి. చూడండి ఇక్కడ మన జీవితంలో వాళ్ళ జీవితంలో అయితే దేవతా విగ్రహములు అనేటువంటివి ఉన్నాయి. మన జీవితంలో కొన్ని దేవతల కింద ప్రతిష్ఠించిపోతూ ఉంటాయి. అర్థమైందా? అన్య రకమైనటువంటి విగ్రహాల కింద ప్రతిష్ఠించిపోతాయి. అది ఒక అలవాటు అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొక వ్యక్తికి మీద ఉన్నటువంటి అభిమానం అయి ఉండొచ్చు, మరింకోటి అయి ఉండొచ్చు. అవి దేవుడి కన్నా కూడా అవే ప్రాముఖ్యమైనటువంటి విధంగా మన జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిని దేవుడు ఏమంటాడంటే, నీ పూర్ణ హృదయంతో ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో, నువ్వు వాటినన్నిటినీ ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టి అవి నావి కాదు అని అనుకుని దేవుడే నాకు కావాలనుకునేటువంటిది ఎప్పుడైతే వస్తావో, అప్పుడు వచ్చేదాకా దేవుడు నీలో ఏ కార్యము చేయకుండా మౌనంగానే ఉంటాడు. ఇశ్రాయేలు విషయంలో అదే జరిగింది. వాళ్ళ మందసం దేవుడి దగ్గర ఉన్నప్పటికీ కూడా మనం కూడా చాలాసార్లు ప్రతి వారం దేవుని మందిరానికి వెళుతూ ఉంటాం, ప్రభరాత్రి భోజనం తీసుకుంటూ ఉంటాం, అనేక వాటిలో మనం పాల్పొందులు పొందుకుంటూ ఉంటాం. కానీ దేవుని కార్యాన్ని, ఆయన మహిమని మన జీవితంలో ఉండదు. అది మనకు తెలుసు. ఇది ఉండటం లేదు. ఇది వరకు నేను ఎలా ఉండేవాడినో తెలుసా? నేను బాప్తిసం తీసుకున్నటువంటి రోజుల్లో ఏ విధంగా నేను బ్రతికేవాడినో తెలుసా? నా జీవితం ఎంత విశ్వాసంగా ఉండేదో తెలుసా? నేను ఇలా ప్రార్థన చేస్తే అలా జరిగిపోయేది. నేను మాట్లాడుతూ ఉంటుంటే అనేక మంది వచ్చి మాతో మాట్లాడుతూ ఉండేవారు. నాకు ఎంత గౌరవం ఉండేదో తెలుసా అని అప్పుడెప్పుడూ జరిగినటువంటి వాటిని మాట్లాడుతున్నటువంటి మనము ఈ రోజున అది లేదు అని అంటే ఆ మహిమ మనలో నుండి కోల్పోయాము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అది ఎప్పుడైతే నీకు కావాలని నువ్వు అనుకుంటావో, అనిపిస్తుందో, అప్పుడు ఖచ్చితంగా అప్పటి నుంచి దేవుని యొక్క మహిమ నీలోనికి ప్రవేశించడం అనేటువంటిది జరిగి నువ్వు గొప్ప కార్యాలు చూడగలిగేటువంటి పరిస్థితి మనం చూస్తాం. ప్రియమైనటువంటి బిడ్డ, అనేక మంది పుడుతూ ఉంటున్నారు, అనేక మంది చనిపోతూ ఉంటున్నారు, అనేక మంది నానా రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు. కానీ దేవునిలో నిలిచి ఉన్నటువంటి వారికి అది శాశ్వతమైనటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాను. నువ్వు పుట్టినా నువ్వు గిట్టినా ఈ భూలోకంలో దేవుడు నీ పేరు అనేటువంటి దాన్ని, ఇప్పుడు చూడండి మోషే అనేటువంటి వారి గురించి, లేకపోతే అబ్రహాము అనేటువంటి వారి గురించి, మరి దావీదు అనేటువంటి వారి గురించి, వీరు చనిపోయి ఎన్నో లక్షల సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారి గురించి ఈనాటికి కూడా దేవుని మాటలు చెప్పుకునేటప్పుడు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా? వారు చనిపోయినప్పటికీ కూడా వారు బ్రతికున్నట్టే లెక్క. దేవునితో పాటు వారు బ్రతికున్నట్టే లెక్క. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒక మాట చూడండి, కీర్తన గ్రంథము 27వ అధ్యాయము
4వ వచనం మనం చూసినట్లయితే యెహోవా యొద్ద ఆ, ఒక్క వరము అడిగి తిని ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింప కోరుచున్నాను. చూడండి, దావీదు ఎంత మహా గొప్ప రాజు. ఆ రాజు దేవుడి దగ్గర నువ్వు దేవుడు కనిపిస్తే నువ్వు ఎన్ని కోరికలు కోరుకుంటావు అని మన చిన్నప్పటి నుంచి అడుగుతూ ఉంటారు కదా. నీ దేవుడు ఇప్పుడు కనిపించాడు అనుకో, నీకేం కావాలని కోరుకుంటావు అని నిన్ను అడిగితే, నాకు అసలు ఖర్చు పెడుతున్నా కూడా డబ్బులు అయిపోకుండా ఉంటే అలాంటిది ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. నాకు మేడలు కావాలి, కొన్ని కార్లు కావాలి, లేకపోతే మంచి ఆరోగ్యం కావాలి, నేను ఎప్పుడూ చచ్చిపోకుండా ఉండాలి. ఏమండి, నేనేం చేసినా నాకు నష్టం కలగకూడదు. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఓ పేపర్ మీద రాసి పెట్టుకుంటూ ఉంటారు చాలామంది వాళ్ళ డైరీలో. కానీ ఇక్కడ ఒక గొప్ప రాజుని, మహా గొప్ప రాజుని అతను అడుగుతున్నాడు దేవుణ్ణి, ఒకే ఒక వరం, నాకు 2 వద్దు, 3 వద్దు, 4 వద్దు, నాకు ఒకటే ఒక వరం. ఏంటా వరం అని అంటే, ఎప్పుడూ నీ దేవాలయంలో నేను ఉండులాగునా. బా, ఏమీ ఆశించదు. ఇంకా అసలు దావీదుకి ఒక రాజు, ఒక మామూలు సాదాసీదాగా ఉండేటువంటి ఒక మనిషికి ఎన్నో కోరికలు ఉంటాయి. ఓ రాజు అనేటువంటి వాడికి ఎన్ని కోరికలు ఉంటాయి? చాలా ఉండాలి. గొప్ప గొప్ప మనుషులకి గొప్ప గొప్ప కోరికలు, గొప్ప గొప్ప ఆశలు అనేటువంటి ఉంటాయి. అలాంటి ఆ గొప్ప వ్యక్తి అయినటువంటి అతను దేవుణ్ణి ఒకే ఒక వరం అడుగుతున్నాడు. ఏంటయ్యా అంటే, తండ్రి, నీ ఆలయంలో, నీ దేవాలయంలో నేను ఎప్పుడూ ఉండులాగునా నాకు ఆ వరమంటూ ఇవ్వ. నీకు ఎప్పుడైతే నీ మనసు, నీ జీవితం అనేటువంటిది, నీలో ఆ తృష్ణ దేవుని మీద మాత్రమే, మనం చెప్తూ ఉంటున్నారు సహదేవులు గారు, జయవాళ్ళ ఆయన, నేను దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాతే, అయిన తర్వాతే అప్పుడు నేను పనికి వెళ్తానండి, అప్పుడు దేవుడే నాకు ఇస్తాడండి. అంటే దేవుడి మీద ఉన్నటువంటి తృష్ణ మనకేం కలుగజేస్తుంది అని అంటే, దేవుడిని మాత్రమే కోరుకుంటుంది. నువ్వు అక్కడ ఏం పెట్టినా, ఏమి ఇచ్చినా దాని వైపు ఆశ కలగకుండా అది ఎవరు కలగజేయాలి అని అంటే, అది మనంతటా మనకే రావాలి. అది ఆ తృష్ణ అనేటువంటిది నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీలో ఆశీర్వాదం అనేటువంటిది నువ్వు రుచి చూస్తావు. ఒక దేశమే పాడైపోయి ఒక శవాల దెబ్బల కింద ఉంటే ఇశ్రాయేలు దేశం, అయ్యో మందసం వెళ్ళిపోయింది కనుక అందుకే మన దేశం ఎలాగైపోయింది అని అనుకుంటూ, ఈ రోజున చాలామంది కూడా నీకు ఆరోగ్యం కావాలా, అయితే దేవుణ్ణి నమ్ముకో. లేకపోతే నువ్వు నష్టాలు పాలైపోయావా, అయితే దేవుణ్ణి నమ్ముకో. నీకు ఉద్యోగం కావాలా, అయితే దేవుణ్ణి నమ్ముకో. దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన నీకు అవన్నీ వచ్చేయడం అనంటే అది చాలా అమాయకత్వం. నువ్వేం చేయాలంటే, నీ హృదయంలోనికి హృదయపూర్వకంగా దేవుణ్ణి నువ్వు స్వీకరించాలి. నువ్వు నమ్ముకోవడం అంటే అది. దేవుని మందిరంలోనికి వచ్చి నువ్వు కోరుకున్నది, అనుకున్నది అయిపోయిన వెంటనే మళ్ళీ నీ పనులు, నీ వ్యక్తిగతమైనటువంటి అవసరాలు తీర్చుకోవడానికి మళ్ళీ నువ్వు వెళ్ళిపోయినట్లయితే ఎంత మాత్రం కూడా నీకు మహిమ రాదు. నీ అవసరతలు, నీ కోరికలు నీవేవి కూడా తీరవు. నీవు దేవుడి కోసం మాత్రమే, ప్రభువా నీ సన్నిధానం నాకు కావాలి, నీతో పాటు నాకు సహవాసం నాకు కావాలి అని దేవుని మందిరంలోనికి నువ్వు ఎప్పుడైతే ఆశపడి ఆయన్ని కావాలనుకుని నువ్వు వస్తావో అప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని రుచి చూడగలుగుతావు. చూడండి, కీర్తన గ్రంథం ఒక మాట చూడండి, 42వ అధ్యాయం 1వ వచనం చూడండి. దావీదు మహారాజు చెప్తూ ఉంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. దుప్పి తను నీటి వాగులు ఎక్కడన్నా ఉంటాయేమో అని చెప్పి తనకు దాహం వేసినప్పుడు ఎలాగైతే ఆశపడుతుందో, దేవుని యొక్క మాట కోసం మనం అలా ఆశ కలిగినప్పుడు దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తాడంటే తన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నీకు ఆశంటూ లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని, ఏమండి, ఆ చీరలు చూసుకోవడానికో, లేకపోతే నగలు చూసుకోవడానికో, లేకపోతే మేకప్ చూసుకోవడానికో, లేకపోతే స్టైల్గా మనం అందాన్ని ఎదుటి వాళ్ళకి చూపించుకోవడానికో దేవుని మందిరానికి రానవసరం. దానికి వేరే ఉన్నాయి. దేవుని మందిరానికి వచ్చి అలాంటి ప్రవర్తన జీవితాన్ని మనం కలిగి ఉన్న అవసరంలా. దేవుని దేవల్ల మన మందిరంలో అలాంటి ఏమి కూడా లేవు. కానీ ఈ రోజున క్రీస్తు సంఘంలో లేకపోతే దేవుని యొక్క మందిరంలో ఎక్కువగా ఈ చీర ఎక్కడ కొన్నావు, ఆ చీర ఎక్కడ కొన్నావు, ఈ బట్టలు ఎక్కడ కొన్నావు, ఎక్కడ మేకప్కి వెళ్ళావు, నువ్వు ఏ బ్యూటీ పార్లర్కి వెళ్తున్నావు, గత వారం కంటే ఈ వారం చాలా తెల్లగా వచ్చావు, ఈ డిస్కషన్.
వాక్యం జరుగుతూ ఉంటుంటే ఎలాంటి డిస్కషన్లు అండి? ఇలాంటివి. ఈ చెవిలీలు బాగున్నాయి, నువ్వు ముక్కు కూడా బాగుంది, జుట్టు ఎక్కడ దీన్ని కర్లింగ్ చేయించావు ఏమండి? ఇలాంటివన్నీ కూడా నానా రకాలుగా వాళ్ళు మాట్లాడుకోవడమే తప్ప దేవుడు మందిరంలో దేవుని యొక్క వాక్యం కోసం తృష్ణ. ఈరోజు దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. ఈరోజు నా యొక్క పరిస్థితి అంతటినీ కూడా దేవుని యొక్క వాక్యంలో నేను చూసుకుని ఉన్నాను. దానికి నాకు దేవుడు ఒక జవాబు ఇచ్చినట్టుగా నాకు అయ్యింది దేవుని యొక్క వాక్యంలో అని. దేవుడు ఈ రోజున నాతో ఏం మాట్లాడతాడో అనేటువంటి ఆశతో, అలాంటి తృష్ణతో నువ్వు వస్తే అప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆయన మహిమతో నిన్ను నింపుతాడు. అది కావాలి. దావీదు అట్టి తృష్ణను తనకు అనుకున్నాడు కనుకనే తన జీవితం ఎంతో వర్ధిల్లింది. ఈ రోజున కూడా దావీదు గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం. ఈరోజు కూడా దావీదు యొక్క మాటల్ని మనం ధ్యానం చేసుకుని ఆయనకిలాగా బ్రతకాలని అనుకుంటున్నాం, ఆయనకిలాగా భక్తి చేయాలని దేవుని దగ్గర మనం అనుకుంటూ ఉంటున్నాం ప్రియమైనటువంటి బిడ్డ. కాబట్టి మన ఆశ అనేటువంటిది, మన తృష్ణ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో అటు విధంగా మనకి ఉండాలి. అందుకని దావీదు ఒక వరము అని అడుగుతూ అక్కడ చూడండి 2వ వచనం 42వ అధ్యాయము కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు. ఈ ఆశతో ఉండేవాడు. ఎప్పుడు ఆదివారం అవుతుందా, ఎప్పుడు దేవుని యొక్క వాక్యం వినాలా, ఎప్పుడు దేవుని యొక్క మాటను నేను వింటే నాకు ఆశీర్వాదం కలుగుతుంది, నాకు అనారోగ్యంలో పోతాయి, ఆయన మాట వింటే నాకు తృప్తి కలుగుతుంది, ఆదివారం కోసం వేగిరిపాటును కలిగి ఆశ కలిగి ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు ఆదివారం వస్తుందా అని ఎవరు ఎదురు చూసేవాడు? రాజు. ఏమ్మా ఈ ఆదివారం చర్చకు రాలేదేమ్మా అంటే, ఈరోజు సంతకి వెళ్ళిపోయానండి, టైం కుదరలేదు. ఎంత వెళ్ళాడు? సంతకి వెళ్ళి. సంతలో ఎక్కువగా ఆ గాజులు చూపించేవాడు సరిగ్గా టైంకి చూపించలేదండి బాబు, అందుకనే టైము చాలలేదు. ఆటో సరిగ్గా రాలేదండి, టైంకి ఆటో సరిగ్గా రాలేదు, ఎక్కడానికి కుదరలేదు. మీకంటే బండి ఉందండి, మా ఆటో ఏదైనా రావాలంటే మనకు సంగతి తెలుసు కదండి. ఆటో సరిగ్గా రాలేదు, అందరూ ఎక్కితే కానీ ఆటో తీసుకురాడు, అందుకనే దేవుని మందిరానికి. సంత ఎప్పుడు పడితే అప్పుడు రంజోడడం వెళ్తే ఆదివారమే కాదు, ప్రతిరోజు సంత ఉంటుంది. మన అవసరతలు తీర్చుకోవాలని అనుకుంటే అనేకమైనటువంటి దినాలు ఉన్నాయి, అనేకమైనటువంటి సమయాలు ఉన్నాయి. కానీ దేవుని యొక్క ఆరాధన ఏమండి, దేవుని యొక్క పునరుద్ధానం జ్ఞాపకం చేసుకునేది మాత్రం మనకి ఆదివారమే వస్తుంది ప్రియమైనటువంటి బిడ్డ. ఒక రాజే తనకి ఎన్ని పనులు ఉంటాయంటే అసలు రోజుకి సమయమే సరిపోనటువంటి పరిస్థితి ఉంటే, అలాంటి రాజు దేవుడు మందిరానికి ఎప్పుడు వెళ్దామా ఏమండి, దేవుని యొక్క దేవాలయంలోనికి ఎప్పుడు ప్రవేశిద్దామా, ఆయన నోటి మాటలు ఎప్పుడు విందామా అని ఆయన అంతగా తృష్ణకుంటున్నాడు అన్నాడంటే మనం ఇంకెంత తృష్ణ ఉండాలి ప్రియమైనటువంటి బిడ్డ. దేవుని ప్రార్థన కోసం, దేవుని మాట కోసం, దేవుని యొక్క పాట కోసం మనం ఎంతగా ఆశ కలిగి. నువ్వు ఆశ లేకపోతే దేవుడు అంటాడు నీలో మహిమ పోయిందన్న విషయం నువ్వు గుర్తించట్లేదేమో. నీలో మహిమ పోయింది, నీలో మహిమ పోయి నువ్వు దేవుని యొక్క మాట. కొంతమంది చూడండి దెబ్బ తగులుతూ ఉన్నా వాళ్ళకి ఏమీ అనిపించదు, బాగా త్రాగేసినటువంటి డ్రింక్ చేసేసినటువంటి అప్పుడు ఎర్ర టెండ మీద నడి రోడ్డు మీద పడుకుంటాడు, షర్ట్ లేకుండా దొరుకుతూ ఉంటాడు, ఆ వేడి తెలియదు, ఏమీ తెలియదు. ఎందుకని? మత్తులో ఉన్నాడు కనుక. నువ్వు దేవుల్లో లేకుండా నువ్వు పక్కకి వెళ్ళిపోయిన సంగతి నువ్వు మర్చిపోయేటువంటి విధంగా నువ్వు అనేకమైనటువంటి విషయాలు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నప్పటికీ కూడా అవన్నీ కూడా నీకు మంచిదే అనిపిస్తున్నాయి, అవన్నీ కూడా నీకు మామూలుగానే అనిపిస్తున్నాయి. కానీ దేవుణ్ణి నేను మహిమ కోల్పోయాను అనేటువంటి విషయం నీకు ఎవరు జ్ఞాపకం చేస్తారంటే దేవుడి యొక్క వాక్యమే జ్ఞాపకం చేస్తుంది ప్రియమైనటువంటి బిడ్డ. దేవుడి మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదులే అని అనిపిస్తుంది, దేవుని యొక్క వాక్యం వినకపోయినా పర్వాలేదులే అని నీకు నీవు సర్దు చెప్పుకునేటువంటి విధంగా ఉంటుంది తప్ప ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని యొక్క మాట ఒకరోజు మనం వినకపోతే, దేవుని యొక్క మందిరంలోనికి మనం ప్రవేశించకపోయినట్లయితే, ఒక మాట చూడండి, మనం జకరియా గ్రంథము 14వ అధ్యాయము ఒకసారి 16వ వచనం ఒకసారి మనం చూద్దాం. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనంలో, మరియు యెరూషలేము మీదకి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి యెహోవాను రాజునకు మ్రొక్కుటకు పర్ణశాల పండుగ ఆచరించుటకు ఏటేటా వత్తురు. ఇక్కడ మనం చూస్తే 16వ వచనంలో ఏమని మాట్లాడుతున్నారంటే దేవుని యొక్క మహిమ చూడటానికి
యెరూషలేము మందిరంలో వారు కంపల్సరీ ప్రతి సంవత్సరానికి ఒకసారి వాళ్ళు కూడుకునేటువంటి వారు. అదేనా, కూడుకుంటే ఏం జరిగేదంటే 17వ వచనం చూడండి ఆ మాట. లోకమందును కుటుంబములలో సైన్యములకు అధిపతియకు యెహోవాయను రాజులకు మ్రొక్కుడికై యెరూషలేమునకు రాని వారందరి మీదకి వర్షము కురవకుండునట్లు. చూడండి ఇక్కడ, ఆ రోజున యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళేటువంటి వారు, ప్రతి దేవుని నమ్ముకున్నటువంటి వారు, ఈ రోజున ప్రతి గ్రామంలో వారు దేవుని ఆరాధించడానికి ఒక మందిరమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకని? అక్కడ సంఘముగా మనం కూడుకుని ఉండడానికి. ఆ సంఘం అనేటువంటి దగ్గర దేవుని యొక్క మందిరానికి వెళ్ళడం వల్ల ఏం కలుగుతుందని అంటే, పరలోక రాజ్యంలో నుండి దేవుడి యొక్క మహిమ మన మీదకు వస్తుంది. ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వెళ్లకుండా నువ్వు ఉండినట్లయితే, ఆ రోజు దేవుని యొక్క మందిరంలో వాళ్ళు కూరుకోకపోతే వారి మీద వర్షం అంటే దేనికి అర్థం? దేవుడి యొక్క మహిమ వాళ్ళలోనికి ప్రవేశించదు. చూడండి, వర్షం కురవకపోతే ఏమవుతుంది? నేల ఎండిపోతుంది. నేల ఎండిపోతే ఏమవుతుంది? పగుళ్ళు పడతాయి. పగుళ్ళు పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మొక్క ఏమైపోతుంది? చచ్చిపోతుంది. దానికి అర్థం అది. ఈరోజు నీ మీద మహిమ అనేటువంటి వర్షం లేకపోతే, ఆ వర్షం అనేటువంటి దాన్ని కురిపించుకోవడానికి మనకి దేవుడు ఏమిచ్చి ఉన్నాడు? దేవుడు మందిరంలో మనం ప్రతి ఆదివారం పునరుద్ధాన దినమున మనం కూడుకుని ఉండడానికి దేవుడు సమయం ఇచ్చి ఉన్నాడు. నువ్వు ఇంటి దగ్గరైనా ఇద్దరు కలిసి నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. నువ్వు ఇంటి దగ్గరైనా ముగ్గురు నలుగురు కలిపి నువ్వు మామూలుగా ఉండొచ్చు. కానీ నువ్వు సమాజంగా కూడుకునేటువంటి పరిస్థితి అది కాదు. నువ్వు సమాజంగా కూడుకునేటువంటి పరిస్థితి దేవుని యొక్క మందిరంలో నువ్వు నేను కలిసి ఆయన శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని 5 కూడా మనం ఆచరించగలిగి ఉండాలి. ఏంటి అది? దేవుని ప్రార్థన, దేవుని యొక్క మనం ఆయన పాటలతో, ఆయన ఆత్మతో, సత్యంతో ఆరాధించడం, దేవుడు కనుక చేసినటువంటి మేళ్లకు ఆయనకి కృతజ్ఞతగా కానుకలు సమర్పించడం, ఏమండి మనలా వాక్యం అనేటువంటి దాని ద్వారా హెచ్చరికను కలుగజేయడం, అనేక మంది రోగుల కోసం మనం ప్రార్థన విజ్ఞాపనలు మనం చేయడం. ఈ 5 కూడా మనం దేవుని ఎక్కడైతే ఒక స్థానంలో ఉండి మనం కనబరుస్తామో, ఈ 5 ఉన్నటువంటి చోట, 2-3 కలిగి ఆయన నామంలో ప్రార్థించినటువంటి చోట దేవుడి యొక్క మహిమ ఉంటుంది. అప్పుడు వారి మీద దేవుడు ఏం కలుగజేస్తాడు? వర్షాన్ని కలుగజేస్తాడు. ఆయన ఆరోహణమైన తర్వాత, పేతురు మీరు మిద్దె పైన మీరుండి మీరు నా కోసం నేను పంపిస్తాను, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ అనేటువంటి ఆయన్ని మీ మధ్యలోనికి వస్తాడు అని అంటే, ఆయన వచ్చేంత వరకు వాళ్ళు ఏం చేశారు? మిద్దె పైన ఎదురు చూశారు. ఎలా ఎదురు చూశారు? ఒక్కలుగానా? గుంపుగా, సంఘముగా వారు ఎదురు చూడడం బట్టి వారిలోనికి దేవుడు ఆయన మహిమను ఆయన దింపి ఉన్నాడు. ఆయన మహిమ లేకపోయినట్లయితే ఈ రోజున ప్రతి క్రైస్తవుడు కూడా ఏమైపోతాడనమాట? అనారోగ్య పాలయ్యి, ఏమండి అనేక మంది బీటులు వారినటువంటి వారుగా చనిపోయేటువంటి పరిస్థితి కలుగుతుంది. ప్రియమైనటువంటి చివరిగా ఒక మాట, దేవుని యొక్క విషయంలో ఆయన మహిమ అనేటువంటిది కోల్పోతే, ఆయన మహిమ అనేటువంటిది మనకు రావాలని అనుకుంటే, వస్తువుల ద్వారా ఎట్టి పరిస్థితుల్లో మనకు దేవుడికి మహిమ రాదు. దానికి కారణం దేన్ని బట్టి మనం వస్తువుల ద్వారా దేవుడి మహిమ రాదని మనం చెప్పొచ్చు? మందసము కిర్యాతీములో 20 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏమి రాలేదు? మహిమ రాలేదు. దేవుడి యొక్క మహిమ ఎంత మాత్రము కూడా లేదు. ఎప్పుడైతే వాళ్ళ హృదయంలో దేవుణ్ణి తప్ప వారు ఇంక వేరేది ఏది కూడా ఆశించకుండా దేవునికి మాత్రమే వారు ప్రార్థించి ఉన్నారో, అప్పుడు వారి మీద వర్షం అనేటువంటిది కురవడం జరిగింది. అప్పుడు సమూయేలు ప్రార్థించగా, దేని గురించి? వర్షం గురించి ప్రార్థించగా, అప్పుడు వారందరి బాధలన్నింటినీ కూడా ఎలా ప్రార్థించాడు సమూయేలు కూడా? పాలు విడవనటువంటి ఒక దూడని దేవుడికి, ఎవరు పాలు విడవనటువంటి దూడని అంటే సమూయేలు తన జీవితాన్ని ఒకసారి దేవుడికి జ్ఞాపకం చేశాడు. ప్రభువా, నేను పాలు విడవకుండానే దేవుని మందిరంలోనికి నన్ను అర్పించి ఉన్నారు. ఇదిగో నా జీవితాన్ని నేను నీకు బలిగా అర్పించుచున్నాను. ఎవరి కోసం? ఇశ్రాయేలీయుల కోసం. అది జ్ఞాపకం చేస్తున్నాడు. తన యొక్క చేసినటువంటి త్యాగాన్ని, తన తల్లి దేవుడి పట్ల చేసినటువంటి త్యాగాన్ని దేవునికి జ్ఞాపకం చేస్తూ తను ఏం చేస్తున్నాడు అంటే, ఇశ్రాయేలీయుల మీద వర్షాన్ని కురిపించడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మన జీవితంలో మరి దేవుని దగ్గర కూడా మన మహిమను పోగొట్టుకోకుండా ఆయన దగ్గర ఆయన్ని మాత్రమే మనం ఆశించేటువంటి విధంగా, ఓ స్వస్థత కోసమో, లేకపోతే మనకి ఏదో ఆశీర్వాదాలు మనకు కావాలనో, లేకపోతే మేడలు కట్టుకోవాలనో, మరింకొకటో దానికోసం కాదు. ప్రభువా,
నువ్వే నాకు కావాలి, నాకు ఇంకేమీ కూడా అవసరం లేదు అనుకునేంత వరకు దేవుడు ఏం చేస్తాడనంటే నీ పరిస్థితుల్ని, నీ చుట్టూరు పరిస్థితుల్ని అందుకోసం ఆయన ఏం చేస్తాడంటే ఆయన పరీక్షించడానికి ఆయన నియమించబడుతూ ఉంటాడు. యోబు గారిని చూసినట్లయితే యోబు గారు తన చుట్టూరు దేవుడు మాత్రమే నాకు కావాలి అనుకునేటువంటి పరిస్థితి వరకు తనకేం చేశాడు, తన చుట్టూరు ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా తీసివేశాడు. ఎప్పుడైతే వాటిని తీసివేయగా కూడా ప్రభువా నువ్వే నాకు కావాలి, నేను తల్లి గర్భంలో వచ్చినప్పుడు నేనేమీ తీసుకుని రాలేదు, నేను మరలా చనిపోయేటప్పుడు కూడా నేనేమి తీసుకువెళ్ళను అనుకునేటువంటి స్థితి వచ్చినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించి ఉన్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ రోజున నిన్ను నన్ను కూడా ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి మాత్రమే ఆనుకుని నువ్వు ముందుకు వెళతావో, దేవుని మాత్రమే నువ్వు ఆశించి నువ్వు ముందుకు వెళతావో, అప్పుడు దేవుడు నీ యొక్క స్థితిని, నీ యొక్క పరిస్థితిని మార్చుతాడు. పరలోక తండ్రి, అందర్నీ దీవించండి, వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. యేసు నామములో వేడుకుంటున్నాము, ఆమేన్. పరలోక తండ్రి, ఈరోజు మీ అందరినీ ఆయన హస్తాలకు అప్పగిస్తున్నాను. ఆయన కృప మీకు తోడుండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మళ్ళీ కలుద్దాం.